సపోర్ట్ ఇవ్వనట్టుగానే మాట్లాడుతుంది. అయితే పాకిస్తాన్కు చైనా ఒక షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు చైనా పాకిస్తాన్కు అండగా చైనా ఉంటుంది అన్న వార్త బయటకు వచ్చింది. అయితే చైనా ఇంకా టర్కీ ఈ రెండు దేశాలే పాకిస్తాన్కు అండగా ఉంటాయనే వార్త బయటకు వచ్చింది. కానీ ప్రజెంట్ వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే చైనా కూడా న్యూట్రల్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ పాక్ యుద్ధం పైన చైనా స్పందించింది. ఈ నేపథ్యంలో చైనా మాట్లాడుతూ టెర్రరిజం ఎక్కడ ఉన్నా అంతం కావాల్సిందే అంటూ కూడా చైనా ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఈ ప్రకటన విడుదల చేసింది చైనా. అయితే యుద్ధంపై ఆచితూచి స్పందించింది చైనా. అటు భారత్ పైన ఇటు పాకిస్తాన్ పైన కాకుండా ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటూ పాకిస్తాన్కి కాస్త దెబ్బ తగిలేటట్టుగానే మాట్లాడింది. ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా కూడా అంతం కావాల్సింది అంటూ కూడా చైనా స్టేట్మెంట్ పాస్ చేసింది. అయితే యుద్ధానికి పాక్ సామాగ్రిని సైతం తరలించింది చైనా. అయితే ప్రజెంట్ చైనా స్టేట్మెంట్తో ప్రజెంట్ పాకిస్తాన్ డైలమాలో పడింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కూడా మనం పాకిస్తాన్లోని కరాచీ పోర్ట్లో కూడా టర్కీకి సంబంధించిన ఒక యుద్ధ నౌకని చూసాము. ఆ యుద్ధ నౌక సబ్మరైన్స్ని డిస్ట్రాయ్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఆ యుద్ధ నౌక కలిగి ఉంటాయి. అయితే టర్కీ ఇంకా చైనా పాకిస్తాన్కు ఎప్పటికీ కూడా మద్దతుగానే ఉంటాయన్న వార్తలు జోరందుకున్నాయి. కానీ ఇవాళ చైనా ఇచ్చిన ఈ స్టేట్మెంట్తో పాకిస్తాన్కు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే చైనా చెప్పిన మాట టెర్రరిజం ఎక్కడ ఉన్నా కూడా అంతం కావాల్సిందే అన్న స్టేట్మెంట్ ఇప్పుడు కాస్త అయోమయంలో పాకిస్తాన్ డైలమాలో పడింది. సో దట్ ఇప్పుడు కేవలం యుద్ధ సామాగ్రిని మాత్రమే పాకిస్తాన్కి పంపిస్తుంది చైనా. అదేవిధంగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అంటే ప్రజెంట్ ఇప్పటికే ప్రతి దాడి జరుగుతున్నాయి రెండు దేశాల మధ్య. సంపూర్ణ యుద్ధం ప్రారంభం కానప్పటికీ రెండు దేశాల మధ్య ప్రతి దాడులు జరుగుతున్నాయి. బుధవారం రోజు ఉదయం భారతదేశం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకుని మెరుపు దాడులు చేశాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా బార్డర్ దగ్గర బరిదెగించి ఎవరైతే అమాయక ప్రజల ఇల్లులున్నాయో అక్కడ ఊరిలో కావచ్చు, అదేవిధంగా పోన్స్లో కావచ్చు, ఆ బార్డర్ దగ్గర ఉన్న పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ఏవైతే సరిహద్దులు భారత్ పాకిస్తాన్తో పంచుకుంటుందో అలాంటి సరిహద్దు ప్రాంతాల్లో సెన్సిటివ్ ఏరియాస్లో అమాయక ప్రజలపైన దాడి చేసింది పాకిస్తాన్. అయితే నిన్న కూడా భారత్ 9 స్థావరాలపైన పాకిస్తాన్లో ఉండే 9 స్థావరాలపైన అటాక్ చేసింది. అదేవిధంగా 12 డ్రోన్స్తో అటాక్ చేసింది. సో ఈ నేపథ్యంలో మొత్తం మీద కూడా భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ఇంకా చైనా నుంచి బిగ్ స్టేట్మెంట్ వచ్చింది. అమెరికా అయితే ఈ యుద్ధంతో మాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం మేము దౌత్యపరంగా ఇద్దరి మధ్య శాంతి నెలకొల్పడానికి మాత్రమే ప్రయత్నించగలం తప్ప ఇది మాకు అవసరమైన యుద్ధం కాదంటూ కూడా అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వాన్స్ చెప్పారు. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ కూడా ఎన్నో శతాబ్దాలుగా భారత్ ఇంకా పాకిస్తాన్ కూడా గొడవ పడుతున్నాయి, దీనికి అంతం ఉండాలని కూడా ఆయన చెప్పారు. అయితే ఇదే నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ కూడా వైరల్గా మారింది. ఆ ట్వీట్ ఏంటంటే భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించిన ఒక ట్వీట్ కూడా వైరల్గా మారింది. అయితే ఈ ట్వీట్ పాకిస్తాన్ నుంచి వస్తుంది అని ఒక సమాచారం మొదలైంది. అయితే ఆ ట్వీట్ పరంగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ దగ్గర నుంచి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ లోన్స్. ఎవరైతే వాళ్ళ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ ఉంటారో, వరల్డ్ బ్యాంక్ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మాకు లోన్స్ కావాలి, మా స్టాక్స్ ఏదైతే స్టాక్ మార్కెట్ ఉంటుందో అదంతా కొలాప్స్ అయిపోయింది, డీఎస్కలేట్ కాకుండా ఉండాలి అంటే, ఈ సిచ్యువేషన్ డీఎస్కలేట్ కావాలి అంటే మాకు ఇంకా ఫండ్స్ కావాలి, మాకు లోన్స్ కావాలి, నేషన్ అర్జ్ టు రిమైన్ స్టడీ ఫాస్ట్ అంటూ కూడా వాళ్ళు ఒక ట్వీట్ అనేది ప్రజెంట్ వైరల్గా మారింది. సో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్లో ఎంత తీవ్ర ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్లో నెలకొందో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ ఇన్ఫ్లేషన్ రేట్ కావచ్చు, పావర్టీ కావచ్చు, ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కావచ్చు, వాటర్ క్రైసిస్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి పాకిస్తాన్లో చాలా క్రైసిస్ నడుస్తున్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో ఒకవేళ పాకిస్తాన్ యుద్ధానికి వెళ్తే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా అయిపోతుందని చెప్పడం ఖాయం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎయిడ్స్ కానీ, అంటే వాళ్ళ దగ్గర కావాల్సిన సామాగ్రి కానీ, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మెడిసిన్స్ కానీ ఇవన్నీ లేని పక్షాన ఒకవేళ యుద్ధానికి పాకిస్తాన్ వెళ్తే
వాళ్ళకి కావాల్సిన సామాగ్రిని సమకూర్చడానికి వాళ్ళ దగ్గర ఫండ్స్ లేని పరిస్థితుల్లో వాళ్ళు వేరే దేశానికి శనార్థి అంటూ వెళ్లాల్సి వస్తుంది, లొంగిపోవాల్సి వస్తుంది. సో అలాంటి ప్లేసెస్లో వాళ్ళు వరల్డ్ బ్యాంక్ని అలానే వాళ్ళ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ దగ్గర కూడా లోన్స్ని కోరుతున్నట్టు కూడా ఒక ట్వీట్ ప్రజెంట్ వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ప్రజెంట్ భారత్ ఇంకా పాకిస్తాన్ టెన్షన్ వాతావరణం సాగుతున్న నేపథ్యంలో అటు మూడు కీలక డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఒకటి, అమెరికా నుంచి వచ్చిన స్టేట్మెంట్. అమెరికా ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఈ యుద్ధానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము దీంట్లో కలగజేసుకోము, ఎందుకంటే భారత్ పాకిస్తాన్ వాళ్ళిద్దరికి సంబంధించిన యుద్ధం ఇది, మేము కేవలం దౌత్యపరంగా ఇద్దరి మధ్య శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తాం తప్ప మేము కోరిన యుద్ధం కాదు ఇది అంటూ కూడా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చెప్తుంటే, డొనాల్డ్ ట్రంప్ ఏమో రెండు దేశాలతో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, సో వీళ్ళిద్దరూ గొడవ పడకుండా యుద్ధం ఆపేయాలని కోరుకుంటాను, అండ్ ఆల్సో ఏదైతే వీళ్ళ శతాబ్దాల కొద్దీ వీళ్ళ మధ్య గొడవ జరుగుతుందో అది కూడా సర్దుమనగాలని కూడా కోరుకుంటున్నాను అన్నట్లు కూడా